మేడం మరి ఈ రోజుల్లో భార్య గొడవ పడుతుంది. రోజు పడుతున్నారు. మరి భార్య లేకపోతే మరి వీళ్ళ జీవితాలు సాఫీగా ఉంటాయా? లేక బాధతో ఉంటారా? మరి వీళ్ళ అబ్బాయిల జీవితం ఎలా గడుస్తది? ఎలా సాఫీగా సాగుతది? మరి జీవితాంతం వాళ్ళు హ్యాపీగుంటారా? ఇప్పుడు భార్యాభర్తల గొడవ వచ్చినప్పుడు నువ్వు లేకపోతే నేను హ్యాపీగుంటా అని ఒక భర్త భార్యనైతే ఖచ్చితంగా అంటున్నారు. నువ్వు లేకుంటే నేను బతకలేనా అన్న మాటలైతే భర్తలు అంటున్నారు గాబట్టి మరి దీనికి మీ సొల్యూషన్ ఏంటి? మీరు చెప్పండి మేడం మీ మాటల్లో. మీరనేది మాట ఏంటంటే, ఒక భార్య లేకపోయినా భర్త నేను బతకగలను, ఉండగలను, నువ్వు ఉంటే ఎంత, నువ్వు లేకుంటే ఎంత మాటలనేది ఈ కాలంలో మనం చాలా వింటున్నాము. ప్రతి ఒక్క చోట్లలో గూడా. ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ అన్నీ మనకు ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి మార్కెట్‌లో. హోటల్‌లో గానీ, కర్రీ పాయింట్‌లో గానీ, మనకేది కావాలంటే అది. భార్య లేకపోయినా భర్తకు ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ఏది దొరకదన్న విషయం లేదు. కానీ ఏంటంటే, భార్య లేకపోతే ఒక భగవంతుడు మనకు తల్లినిచ్చిండు కాపాడుకోమని. మనకు పిల్లలను కాపాడనీకి తల్లి ఉంటే ఆ సంసారము అక్కడ కుదురుగా ఉంటుంది. భార్య లేకపోతే గూడా ఇడిశేషిన గుడిసె అని అంటారు చూడండి. ఆ విధంగా తయారైపోతది. ఇప్పుడు ఒక పంటకు ఒక రైతు కాపలి ఉండి అన్ని విధాలుగా చూసుకుంటేనే అక్కడ పంట క్షేమంగా ఉంటది, పండుతుంది, మంచిగుంటుంది. కాబట్టి భార్య ఉంటే ఆ ఇల్లు ఎంతో మంచి గుడిలో దేవత ఉన్నతో సమానంగా గుడిలో దేవత లేకపోతే ఆ గుడికెంత కళ ఉండదో ఇంట్లో భార్య లేకపోయినా గాని ఆ ఇల్లుకు విలువ ఉండదు, కళ ఉండదు. నాకు తెలుసు. కాబట్టి భార్య భర్తకు అవసరమే, భర్త భార్యకు అవసరమే. అలాగే భర్త గూడా లేకపోతే ఒక ఆడదానికి సమాజంలో విలువ ఎక్కడుంది మేడం? లేదా విలువ లేదు. ఖచ్చితంగా. ఖచ్చితంగా కాబట్టి మేడం. మనము పువ్వులు, గాజులు, మంచి చీర కట్టుకున్న పబ్లిక్ ఓర్వరు. ఎందుకంటే మనము మనకు ఆడపిల్లకు చిన్నప్పటి నుంచి భగవంతుడు ఇచ్చిండు అవన్నీ. కానీ మనం ఏమనుకుంటామంటే అలా అనుకోము మనం. మనం అనుకున్న అవతల వ్యక్తులు ఇది జూడు భర్త లేకపోయినా ఎలా తిరుగుతుంది జూడు. ఎంత రెడీ అవుతుంది. దీనికి అవసరమా అంటారు. అదే ఎలాంటోడైనా భర్త గుడ్డివాడైనా, గూనివాడైనా భర్త ఉంటే ఒక ఆడదానికి అండగా నిలబడి ఉంటే అడ్డుగోడలాగా ఉంటది. మన విషయంలో ఎవ్వరు ఎంటర్ కావడానికి అంత అవకాశం ఉండదు. కాబట్టి భర్త లేకపోతే గోడ లేని ఇల్లులాగా తయారైపోతదది ఆడపిల్లకు గూడా. కాబట్టి ఇద్దరికి ఇద్దరు అవసరం నాకు తెలిసి. చూడండి భార్య భర్తల్లో ఒక భార్య భర్తనే. కానీ అందులో జరిగే చిన్న చిన్న గొడవలు రేపటి రోజు మనకు విడాకుల వరకు దారి తీస్తుంది. అందుకోసమని నేను ప్రతి ఒక్కరి జంటకి, ప్రతి ఒక్క కుటుంబానికి చెప్తున్నాను ఏంటి అంటే గొడవలనేది కామన్. అది గొడవలనేది ఇంటి లోపల చేసుకోండి. బయట వరకు తీసుకురాకండి. 4 గోడల మధ్యలోనే జరగనివ్వండి. బయటికి వస్తే ఈ రోజులో జనాలలో మన గొడవ అనేది పడిన తర్వాత మన జీవితం అర్థం అనేది లేదు. మనకి నలుగురు 4 విధాలుగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ లో మనము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడితేనే కుటుంబం అనేది ముందుకెళ్తది. మన పిల్లల కోసం కాబట్టి మన కోసం మనం జీవితాన్ని చాలా అందంగా ఉంచుకోవాలని నేను నా ప్రేక్షకులకైతే నేను చెప్తున్నాను. నా ప్రేక్షకులందరూ భార్యాభర్తలు అందరూ కలిసి ఉండాలి. కలిసిమెలిసి మన కుటుంబం పిల్లలతో కూడా ఉండాలి. ఏ సమస్యలున్నా బయట వరకే ఉండి మనం ఇంట్లో అడుగు పెట్టామంటే ఇంకా వేరే విషయాలు ఏవి మాట్లాడకుండా భార్యాభర్తలు పిల్లలు అంతే లోకం అనేది ఉండాలి. కానీ వేరే విషయాలు చిన్న చిన్న మాటలు తీసుకొచ్చి మన ఇంట్లో గొడవలు చేసుకోవద్దని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మన పావని మేడం గారు చెప్పిన దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయండి. ఈ మాటలు మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూస్తే మన లైఫ్ కూడా అన్ని కాకుండా ఒక 4 మాటలన్నా మనం అర్థం చేసుకోగలుగుతాం అన్న ఆలోచన నా ప్రేక్షకుల కోసం అయితే నేను మీ ముందుకి తీసుకొచ్చానండి. మరి మన మేడం గారు వచ్చారు కాబట్టి మనకి ఇన్ని చాలా అద్భుతమైన సందేహాలు మనకి ఇచ్చారు కాబట్టి మేడం చెప్పండి మరి మీరు ఇంతవరకు మాట్లాడారు. మేడం మీరు మంచి క్వెషన్ అడిగారు. మరి మన క్వెషన్‌లకు సమాధానాలు మీరు అడగడం జరిగింది. నేను చెప్పడం జరిగింది. మన ప్రేక్షకులందరూ గూడా దీన్ని గమనించి మనసులో పెట్టుకొని అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటే మన జీవితం సంతోషంగా, ఆనందంగా సాగుతదని నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నా. నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. మీరెప్పుడు ఒక పెళ్లి అనేది మనము భగవంతుడిచ్చిన వరము. ఎక్కడో తెచ్చి మాటలు భర్త గాని, భార్య గాని పెట్టుకోకుండా ఇక నుంచైనా కలిసిమెలిసి ఉంటారని మన రేఖా మ్యారేజ్ బ్యూరో మేడం గారు నాకు క్వెషన్‌లు ఎయ్యడం జరిగింది. నేను చెప్పడం జరిగింది. దీన్ని మీరు మంచి ఆలోచనతోటి మీరు కలిసి ఉంటారని నేను ఇక్కడి నుంచెల్లి మనస్ఫూర్తిగా నేను మీ అందరికి గూడా ధన్యవాదాలు తెలుపుతూ మన రేఖా మేడం గారు నన్ను అడిగిన ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాను. మరి మీ అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు లైక్ కొట్టండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదములు.